లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూముల్ని కొంతమంది ముస్లిం పెద్దలు కాజేస్తున్నారు అనే ఆరోపణ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ మాట్లాడలే. లేదు, ఈ చర్చిలకి బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి అనే ఆరోపణలు వచ్చినప్పుడు దీని మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడలే. కానీ అయోధ్య రామాలయంలో అవినీతి జరిగింది అనగానే వెంటనే అందరూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ప్రధాని మోడీ గారికి లేఖ రాశారు. అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు మీద ఫిట్ చేస్తున్న ఎంక్వైరీ పట్ల కాంగ్రెస్కి ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదట. ఇదే మాట ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలండి. నిజానికి అయోధ్య రామాలయంలో అవినీతిని ఎవరు పట్టుకున్నారు, అవినీతి జరుగుతుందని ఎవరు గ్రహించారు? కాంగ్రెస్ వాళ్ళు గ్రహించారా? కాంగ్రెస్ వాళ్ళు అవినీతిని పట్టుకుంటే ఇప్పుడు ఎంక్వైరీ జరగటం కాదు కదా. లేదు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పట్టుకోవటం లేదు అనుమానించడం చేస్తే ఇప్పుడు ఎంక్వైరీ జరగటం కాదు కదా. అసలు అవినీతి ఎట్ట బయటకు వచ్చింది? ఆ ఆలయంలో ఉన్నటువంటి ట్రస్టు, ఆలయంలో ఉన్న అధికారులు, వాళ్ళకి అనుమానం వచ్చింది ఫస్ట్. ఆ లోపల డబ్బులు లెక్కించే వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారు అనేటువంటి అనుమానం వాళ్ళకొచ్చింది. వాళ్ళకొచ్చి సీక్రెట్ కెమెరాలకు కూడా కనపడకుండా డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పేసి ఒక అనుమానంతో హిడెన్ కెమెరాలు పెట్టారు. హిడెన్ కెమెరాల్లో ఈ నిధుల దారి మళ్లింపు బయటపడింది. పట్టుకున్నది అధికారులు, అనుమానం వచ్చింది, వెంటనే హిడెన్ కెమెరాలు పెట్టారు, పట్టుకున్నారు. పట్టుకున్న దాన్ని ప్రభుత్వానికి చెప్తూ దీని మీద సిట్ ఎంక్వైరీ వేయమని కూడా అధికారులు ఆ ట్రస్ట్ కోరింది. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ట్రస్టే. అవినీతిని కనిపెట్టింది అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ట్రస్టు. అవినీతిని పట్టుకున్నది అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్న ట్రస్టు. తర్వాత సిట్ ఎంక్వైరీ కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది కూడా అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ట్రస్టు. ఎక్కడా కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీ అనుమానించడం వల్ల, సమాజ్వాదీ పార్టీ అనుమానించడం వల్ల, వాళ్ళు ఆరోపణ చేయటం వల్ల ఈ అవినీతి బయటికి రావటం అన్నది లేదు. ఈ అవినీతిని తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదు, ఈ అవినీతిని బయటకు తీసుకొచ్చింది సమాజ్వాదీ పార్టీ కాదు. అక్కడ ఆలయంలో ఉన్న అధికారులు, ఆలయంలో ఉన్న ట్రస్టీ ఈ అవినీతిని బయట తీసుకొచ్చింది. వాళ్ళకి అనుమానం వచ్చి ఈ అవినీతిని బయట తీసుకొచ్చారు. ఇక్కడ డబ్బులు లెక్కించే క్రమంలో కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళు ఒక 8 మంది ఉంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. సరే, వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. పైగా ఆ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. ఇంకా కూడా దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఎత్తుక్కోవటం అంటే సరే పర్లేదు. నిజంగా అయోధ్య రామాలయం మీద, రాముడి మీద అంత ప్రేమ ఈ రాజకీయ పార్టీ అందరికీ ఉంటే మంచిదే. అదే క్రమంలో ఇప్పుడు వక్ఫ్ భూముల విషయంలో కూడా మాట్లాడండి, ఈ చర్చ్ ఫండ్స్ మిస్యూజ్ గురించి కూడా మాట్లాడండి, అన్ని విషయాలు మాట్లాడండి. అన్ని విషయాల మీద ఎంక్వైరీ కావాలని అడగండి. అడగలేరు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.